నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, కొందరు తాము అనుకున్న పని ఏదైనా జరగకపోతే వెంటనే ఇలా అంటారు. అదేమిటంటే, నేను ఉదయం లేవగానే ఆ పాడుముఖం నాకు కనబడింది, అప్పుడే అనుకున్నా ఈరోజు నేను వెళ్ళే పని అవదని అంటుంటారు. ఇలా అనుకున్నట్లే అనుకున్న పని జరగకపోవడానికి పాడుముఖం కనబడడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? మన వాళ్ళకి శకునాల మీద నమ్మకం ఉంది. శకునాల నమ్మకం అనేది అర్థం లేదు. శకునాలు, మంచి శకునాలు, దుష్ట శకునాలు లేవు అసలు. అవి మనిషి యొక్క మనస్తత్వం. దీని ఏమిటంటే సజెస్టిబిలిటీ మెంటాలిటీ. మనసులో ఎలా అనుకుంటే అలాగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సజెస్టిబిలిటీ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఈ మనకి సమాజంలో ఎలా ఉన్నాయంటే, నిద్ర లేవగానే ముందుగా చూసిన దాన్ని బట్టి ఆ రోజంతా శుభప్రదం అవుతుందా లేకపోతే అశుభ్రప్రదం అవుతుందా అనేది అనిపిస్తుంది. అంటే ఇవాళ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే కనబడేదాన్ని బట్టి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఉంటుంది అని అనుకుంటాను. వాళ్ళ దృష్టిలో ఎలాంటివి అంటే శుభం జరుగుతుంది, మంచి జరగమంటే ఒక విద్యావేత్తను చూసిన, ఒక సుమంగళి చక్కగా భర్త ఉండి చక్కగా సుమంగళిని చూసిన, గోవుని చూసిన, అగ్నిహోత్రుని చూసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయంట. ఇవన్నీ మనం సృష్టించుకునే ఎవడైనా ఒకటే. కానీ కొన్నింటిని చూస్తే అంత చక్కగా అన్ని శుభాలే జరుగుతాయి. దానికి ఇదనమాట. ఈ రంగా ఒక సుమంగళిని చూసినా, గోవుని చూసినా, విద్యా చూసినా, అగ్నిహోత్రుని చూసినా అన్నీ శుభాలు జరుగుతాయి. అంటే ఆ రోజు అబ్బా ఉదయం లేవగా నాకు ఆవు కనబడింది, ఇవాళ అంతా చూసుకో నాకు అన్నీ శుభాలే, ఏదని కూడా జరిగిపోతాయి, నాకు ఏం తలపెట్టినా పని జరిగిపోతుంది అని ముందే చేసి వాడు మంచి ఉత్సాహంతో ఉంటాడు. ఏదైనా సాధించే మనిషికి కావాల్సింటే ఉత్సాహం. ఆ సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఏమొచ్చింది, ఇవాళ ఒక సుమంగళిని చూశాను, ఇవాళ ఏమైనా నాకు అంతా మంచిగా జరుగుతూ ఉంటాడు. ఆ ఊపులో చక్కగా వెళ్తాడు, సాధిస్తాడు. అదే అశుభం అనుకున్న దొరికానుకో, ఛీ ఇవాళ బతుకు నాశనం. ఆ సజెస్టిబిలిటీ మెంటాలిటీతో వాడు అనుకుని నిరాశ ఉంటారు, నిస్పృహతో ఉంటారు, పని సరిగ్గా చేయకూడదు, చేయడు ఏమో పని చేయవలసి వస్తున్నాయి ఏంటి. హుషారుతో చేసి ఉత్సాహంతో చేసి వాడు సాధించాలి తప్పనితో చేస్తే సాధిస్తాడు. అలా కొన్ని చేయించడం ఏముంది, ముందే చూసేది చేత్తమ్మగా చూసాను, ఇవాళ అయిపోయిన బతుకు అనుకుంటారు. ఇంకా వాళ్ళు క్రియాత్మక శక్తి ఉండదు. అంచేత ఆ సజెస్టిబిలిటీ మెంటాలిటీ. అలాగే ఇంకోటి ఇంతే కాకుండా నదిని కానీ సముద్రాన్ని కానీ సరస్సుగా చూస్తే మొత్తం ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయట. అంచేత ఇవాళ తనకేమైనా ఇబ్బందులు ఉన్నాయనుకో, నాకు ఇంతకాలం పనులు జరగట్లా, నాకు ఇవాళ కూడా అడ్డంకులు ఏం లేకుండా ఉంటే, అలాంటి వాళ్ళు నాకు అడ్డు రాకుండా ఉంటే, నాకు ఆ పనులన్నీ అడ్డంకులు పోతే నా పని అవుతుంది అనుకుంటాడు. ఆ రోజు వాడు అనుకోకుండా ఉదయం లేవగానే ఎదురుగా నువ్వు బయజాగులు ఉన్నావు, ఆ ఎదురుగా చేయగానే ఎదురుగా సముద్రం, అబ్బా ఇవాళ నా పని అయిపోయింది, ఎందుకంటే ఇవాళ ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయనుకున్నా, ఇబ్బందులు అన్నీ పోతాయి నాకు ఇవాళ సముద్రం చూసే లేవగానే. లేదా విజయవాడ ఉన్నాడు పక్కన చూస్తే ఇది దుక్కు లేవగానే కుష్టాధికారం, అమ్మ నాకేంటి వాడు మంచి నదిని చూసా, కుష్టాన్ని నిండుగా ఉంది, ఇంకేంటి నా అడ్డంకులన్నీ పోతాయి అంటాడు. ఒకటేమో శుభం కలుగుతుంది, ఇక్కడేమో అడ్డంకులు పోతాయి. చూడు మనిషి సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి, సెంటిమెంట్ అని ఈ రంగా ఆ దోషాలు పోతాయి. ఇంక ఇది కాకుండా పెరుగు కానీ, నెయ్యి కానీ, ఆవాలు కానీ, లేదా అద్దం కూడా మనం తినలేక ముఖం చూసుకుంటారు, కానీ లేవగానే అద్దం కనబడిందనుకో, ఇలాంటి చూస్తే మాత్రం వాటి వల్ల అశుభం కలుగుతుందట. చూడు అద్దం కూడా పెట్టారు. కొన్ని బెడ్రూమ్స్లో బెడ్కి ఎదురుగానే అద్దం ఉంటుంది, మరి లేవగానే అద్దం కనబడుతుందిగా. ఒకసారి జుట్టు పిల్లలు సవరించుకుంటారు కదా అద్దంలో, లేవగానే ఒకసారి జుట్టు సవరించుకుంటారు, మరి ఆ రోజు అవుటేగా. ఆ ఎదురుగా అద్దం తీసేసుకోవాలన్నమాట. ఎవడైనా ఇలాంటి పిచ్చి నమ్మకాలను వాడు ఎదురుగా అద్దం పెట్టుకోకూడదు. ఫూల్ కదా, సెంటిమెంట్లు ఫూల్స్ కదా వీళ్ళు. అద్దం కూడా ఉంది దీంట్లో జరిగి మన వాళ్ళు రాయడం కూడా చూడు. ఇక అలా కాకుండా ముఖాన్ని నేతులు చూస్తే చిరకాలం ఆరోగ్యంగా చూస్తారట. నెయ్యిలు చూడమాట, నెయ్యి కరిగే నెయ్యి ఉంటే ఇంత నెయ్యి ఉండాలి దాంట్లో,
ఆ నీ ముఖం చూస్తే కనబడితే ఇంక ఎప్పటికీ మంచి ఆరోగ్యం ఉంటాడు. ఎలా ఉన్నాయి చూడు నేను. సెంటిమెంటల్ ఫూల్. ఎవరికైతే ఇవన్నీ ఉంటాయి, ఇలా నమ్మకాలు ఉంటాయి, వీళ్ళందరూ సెంటిమెంట్ ఫూల్స్ అంటాను నేను. అంతకనే లేదు. ఎంత ఏంటంటే చెప్పుకున్నాం కదా, సజెస్టిబిలిటీ మెంటాలిటీ. ఇలా అయితే జరుగుతుంది మంచి, అలా అయితే మంచి, ముందే డిటర్మినెడ్ వాడికి. నేను ఇవాళ సుమంగళిని చూసాం కనుక నా మంచి జరుగుతుంది అనుకుంటే ఉత్సాహంతో చేస్తాడు. నేను ఇవాళ సముద్రాలు చూసాం కనుక నాకు అన్ని కష్టాలు లేని ఇంతమంది ఎదురెత్తున కష్టాలన్నీ పోతాయి అనుకుంటే ఉత్సాహం చేస్తాడు. లేవగానే అద్దం ఎదురుగా నా ముఖంగా ఉండేది ఇచ్చి అంత నష్టాలు జరుగుతుంటే అలాగే ఉంటుంది. వాళ్ళు ఆ ఉత్సాహం రావడం బట్టి ఉంటుంది, వాడికి అన్వయించుకోవడం బట్టి ఉంటుంది. దేని బట్టి ఆ ఎదురుగా చూసిన వాడి కృషి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నా సెన్స్ ఏమీ లేదు, నేను చేసుకుంటాను, నా కృషి బట్టి అవుతుంది అనుకుని ఏమీ రావు. నా కృషి వల్లే నేను చేసేది, ఇవి కాదు అనుకుంటే ఏదైనా సరే వాడికి ఏది ఉన్నా ఎలాంటి వచ్చినా సరే వాడికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ సెంటిమెంటల్ ఫుల్స్ ఉన్నారే వాళ్ళు వీటికి ఇదైపోతారు. సజెస్టిబిలిటీ మెంటాలిటీ అంటాం. వీక్ మైండ్ ఫెలోస్ ఈ సెంటిమెంటల్ బట్టి ఏడుస్తుంటారు వాళ్ళు. వీక్ మైండ్ ఎవరికి ఉంటుంది? తన శక్తిని నమ్ముకొనివాడు, లేదా స్కిల్స్ లేనివాడు. ఎవరికైతే స్కిల్స్ లేవో, శక్తి సామర్థ్యాలు లేవో, నైపుణ్యాలు లేవో వాడికే ఈ సెంటిమెంట్స్ ఉంటాయి. నీకు నైపుణ్యాలు ఉన్నట్లయితే వాడు వీడిని పట్టించుకోడు. నాకు ఈ విషయంలో జ్ఞానం ఉంది, ఆ విషయంలో సామర్థ్యం ఉంది, ఐ కెన్ అనుకుంటే ఈ కెన్, ఐ కాంట్ అనుకుంటే కాంట్. అందుకే మనిషికి కావాల్సిన ఏంటి? నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రెండు అంటే ఈ సెంటిమెంటల్ ఫుల్స్ ఉన్నారే వాడికి ఉండవు. సెంటిమెంటల్ ఫుల్స్ ఎవరంటే నాలెడ్జ్ స్కిల్స్ లేకుండా ఉండి తన శక్తి సామర్థ్యాలు లేనివాడు వీటిని నమ్ముకుంటాడు. కొంత స్కిల్స్ కూడా ఉంటాయి, అయినప్పుడు కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నారు ఫుల్స్. వాడు అక్కడ అందుకని వాడికి స్కిల్స్ ఉన్నప్పుడు కూడా, శక్తి సామర్థ్యం కూడా వాడు సక్సెస్ కారు. నాలెడ్జ్ ఉంటుంది, సక్సెస్ ఉంటాయి. కానీ అబ్బా ఉదయం లేవగానే అవి చూశాను, ఒక వీడియోని చూశాను, ఒంటి బ్రాహ్మణుడు చూశాను, ఒక కర్రలు మోసేవాడు చూశాను, నాకు వినాశం అనుకున్నా అంటాడు. అంతే ఇంకోటి శక్తి సంబంధం అయిపోతుంది. ఎందుకని? సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఉంది వాడిలో. వాడు నాలెడ్జ్ ఉన్నా, శక్తి సామర్థ్యం ఉన్నా, ఇప్పటి సెంటిమెంట్లో ఫుల్ అవుతాడో వాడు అప్పుడు కూడా ఫెయిల్యూరే. అంటే కేవలం స్కిల్స్ ఉన్న మాత్రాన నాలెడ్జ్ సరిపోదు. వాళ్ళలో విజ్ఞత కావాలి, వివేకం కావాలి, మూఢనమ్మకాలు ఉండకుండా ఉండాలి. లేకపోతే మీరు అన్నారు కదండి నాది స్కిల్స్ ఉన్న అయినా సరే వాడికి అది చూశాడు కదండి, అందుకే నేను చూశాను కదండి ఇలా అయిందండి అంటే వాళ్ళలో మూఢనమ్మకాలు ఉన్నప్పుడు ఫెయిల్యూర్. అంతే. సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఉన్నప్పుడు ఫెయిల్యూర్. అంటే మనిషికి కావాల్సింది వాడికి నాలెడ్జ్ కావాలి, స్కిల్స్ కావాలి, మూఢనమ్మకాలు పనికిరావు. మూఢనమ్మకాలు ఉంటే ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా వాడు ఫెయిల్ అవుతాడు. అంచేత సక్సెస్ ఫార్ములా ఏంటంటే ముఖ్యంగా స్కిల్స్ అని ఉంటూ మూఢనమ్మకాలు లేకుండా కూడా ఉండాలి. ఎటువంటి మూఢనమ్మకాలు ఉండకుండా ఉండాలి. ఆ మూఢనమ్మకాలు లేనివాడే తక్కిన వాళ్ళకంటే వాడు ముందుంటాడు. అది కావాలి. అంచేత నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశాను, నాకు ఏం కనబడింది అనేది కాదు ముఖ్యం. వాడు కావలసిన మూఢనమ్మకాలు లేకుంటే వాడు నేను శక్తి సామర్థ్యాలను పెంచుకుంటాను, నేను సాధిస్తాను, నేను నాలెడ్జ్ పెంచుకుంటాను, సాధిస్తాను. మూఢనమ్మకాలు కొట్టిపారేస్తాను. నిజంగా మూఢనమ్మకాలు మూఢం అంటేనే అర్థం లేనివి, బుర్రలేనివి, చాదస్యంతో కూడినవి, గుడ్డిగా నమ్మే అవి లేకుండా ఉన్నవాడు వాడు సక్సెస్ అవుతాడు. అది కావాలి. ప్రతి సక్సెస్ దాంట్లో నాలెడ్జ్ అండ్ స్కిల్సే కాకుండా మూఢనమ్మకాలు కూడా ఉండకుండా ఉండాలి. ఇటువంటివన్నీ కేవలం మూఢనమ్మకాలే.
ఇటువంటి మూఢనమ్మకాలను నమ్ముతూ ఇతరులను కించపరచరాదు. దీనివల్ల సమాజ సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే ఎదుటి వ్యక్తుల జీవితం కూడా నాశనమవుతుంది. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.